హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. సో చూసారు కదండి, ఈరోజు మంచి న్యూస్తో మార్కెట్ అయితే బూమ్ అయింది. సో మార్కెట్ అయితే మార్నింగే మన ఎక్స్పెక్ట్ లెవెల్స్ కంటే ఎక్కువ శాతం ఓవర్గా ఓపెన్ అయిపోయింది. సో ఇట్ ఈస్ సీ హియర్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది. బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాము, మాక్సిమం మార్కెట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను TP7 అండి. ఇలాంటి సినారియోస్ అయిన ఓపెన్ అప్పుడు మాత్రం TP7 చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఫామ్ అవుతుంది. బట్ ఎనీవే ఇస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ ఒక బ్రేక్ చేసి, లైక్ ఇట్స్ ఏ క్వార్టర్లీ వాల్యూమ్ ఉంది, ఆ క్వార్టర్లీ వాల్యూమ్ జస్ట్ బ్రేక్ చేసి లిటిల్ బిట్ అక్కడ రేంజ్ నుంచి మార్కెట్ అయితే లిటిల్ బిట్ డౌన్ సైడ్కి వచ్చింది. ఎందుకు అంటే అది లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు వెరిఫై చేస్తే, లైక్ వీక్లీ లెవెల్స్లో వెరిఫై చేస్తే, ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్, సి దిస్ ఇస్ ద TP5 ఇస్ టచ్ అండ్ కేమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ TP4 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సో దాట్ ఈస్ ద థింగ్. మార్కెట్ అయితే మంచిగా ప్లే అయిందండి. సో ఈవెన్ యూ కెన్ సీ హియర్ బయర్ సెల్లర్ జోన్స్ కిందకి యాక్టివేట్ చేసినా కానీ లైక్ చాలా బాగా ఉపయోగపడింది. ఇఫ్ యూ సీ హియర్ ఈవెన్ క్వార్టర్లీ వాల్యూమ్ కూడా యాడ్ చేశాను. ఇఫ్ యూ సీ హియర్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, బయర్ జోన్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది, పైకి వచ్చింది. ఓకే, మీన్స్ బయర్ జోన్ నుంచి ఒబే అయింది, పైకి వచ్చింది. యాజ్ వెల్ అస్ హియర్ వీక్లీ వాల్యూమ్ దగ్గర సెల్ సిగ్నల్ పడింది, మార్కెట్ అయితే కింది వరకు వచ్చి ఆగిపోయింది. సి ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ మనం వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 194 పాయింట్స్ మొమెంటం ఉంటుంది అనుకున్నాం. ఏది యాజ్ ఓపెనింగ్ పాయింట్ అయిన తర్వాత కూడా. ఓకే, ఎంత అయింది? 87% మూవ్ అయింది. ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ కదా. ఈవెన్ చాలామంది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు తెలుసు ఇలాంటి పడ్డప్పుడు ఈ రేంజ్ వరకు సపోర్ట్ కింద తీసుకుంటుంది, ఇది బ్రేక్ చేస్తే మాత్రం కిందికి వచ్చేస్తుంది. ఐ నో ఇట్, బికాజ్ ఇలాంటి మార్కెట్స్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూశాను కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్ మీద ఉంటాను ఎప్పుడైనా కానీ. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద నిఫ్టీ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ దిస్ సెన్సెక్స్ చూస్తే, సెన్సెక్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇలాగే మనం అనుకునేది జరిగింది. ఓపెనింగ్ పాయింట్ పైకి వచ్చేసింది అండ్ సపోర్ట్ యాజ్ ఎ TP7 కిందకి ఫామ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు సేమ్ యాజ్ ఎ క్రియేషన్, ఇదే రేంజ్లో ఉండిపోయింది మార్కెట్ అయితే. ఓకే, హియర్ ఆల్సో కెన్ సీ ఎక్స్పెక్టెడ్ 627 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 89.7 ఆల్మోస్ట్ 90% మూమెంటం ఇచ్చేసింది ఇక్కడ కూడా. సి దస్ ఇస్ ద మూమెంటం ఆఫ్ దిస్ పాయింట్స్. ఓకే, ఇఫ్ యూ సీ బ్యాంక్ నిఫ్టీ చూసారా? సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మస్తు బ్యాంక్ అండి. ఓపెనింగ్ పాయింట్ TP5 ఓపెన్ అయింది, TP6 డాట్ TP7 టచ్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. TP7 ఈజ్ క్రూషియల్ పాయింట్. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి TP6 5 అండ్ 6 లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. బట్ మన ఓపెనింగ్ పాయింట్ TP5 ఓపెన్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ TP7 చూస్తాం. సేమ్ యాస్టీస్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ ప్రీవియస్ వీక్లీ అనాలిసిస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామో, TP7 సపోర్ట్ రెసిస్టెన్స్గా ఈ రేంజ్కి వచ్చి ఆగిపోయిద్దాం అనుకున్నాం. బట్ ఇంకా ఓవర్ న్యూస్ రావడం వల్ల ప్లస్ పాయింట్స్ అనేవి యాడ్ అయిపోయి మార్కెట్లో ఈ రేంజ్కి వచ్చేసి సపోర్ట్గా ఉండిపోయింది. ఓకేనా గైస్? సో మార్కెట్ ఏదో జరిగిపోయింది, మంచిగానే మూమెంటం జరిగింది అనుకుంటున్నాను. కానీ ఇది సస్టైనబిలిటీ ఉంటుందా అన్నది ఒకసారి ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా వెరిఫై చేద్దాం. ఎందుకంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ గురించి చెప్పే ముందు ఒక్కసారి నిఫ్టీ హయ్యర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేద్దామా? ఇఫ్ యూ సీ హియర్ డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే ఇఫ్ యూ సీ హియర్ లైక్ ఇట్స్ బేసిక్ అవర్ ఇండికేటర్ ప్రకారంగా నేను పెడుతున్నాను అండి, ఇంకేం పెట్టట్లేదు. ఇక చూడండి, జస్ట్ ఇండికేటర్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి వాట్ వీ థింకింగ్ అబౌట్, సేమ్ అదే రేంజ్లో ఉంది. ద ట్రెండ్ లైన్ మీద మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఒక షూటింగ్ స్టార్ లాగా ఫామ్ చేసింది. ఓకే, ఇట్స్ నాట్ ఏ 100% షూటింగ్ స్టార్ కాదు, ఓకే ఒక రేంజ్లో బెటర్గానే ఉంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఇది బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అని తెలుసుకోవడానికి జస్ట్ ఇక్కడ మనం మన ఇండికేటర్లో ట్రెండ్ అనలైజర్ మోడ్ని యాక్టివేట్ చేస్తాను. ఇఫ్ యూ సీ హియర్ ఏమర్థమైంది మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, మార్కెట్ ఇలా ఫాల్ అవుతున్నప్పుడు TP2 అనేది చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మార్కెట్ ఏమైంది, ఈ రేంజ్ వరకు వచ్చి కూర్చుంది. నౌ ఇప్పుడు ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది లైక్ ఇట్స్ ఏ గ్రీన్ ఇలా ఫామ్ అవుతుంది అండ్ ఇది కూడా ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇది అప్పుడే ఫామ్ అవ్వదు, ఇలా కంటిన్యూగా ఉంటుంది. ఒక్క నిమిషం గైస్, సారీ. సో మోస్ట్లీ మార్కెట్ అయితే ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న క్రిటికల్గా ఉంది చూడండి, ఇది కన్వర్ట్ తీసుకుంటుంటుంది. ఆ టైంలో ఇది ఒక రేంజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ రేంజ్లో మార్కెట్ అనేది ఒక వాలటైలిటీ క్రియేట్ అవుతూ ఉండి ఒక బ్రేక్ చేయడానికి ప్లాన్ చేసుకోవడానికి వెళ్తుంది. లేదు అనుకుంటే ఇమీడియట్గా ఈ ట్రెండ్ లైన్ కింద బ్రేక్ చేస్తే మాత్రం
దిస్ ట్రెండ్ లైన్ మన ఇండికేటర్ యొక్క ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేసి సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ దిస్ సెల్లర్ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్. ఓకే, దిస్ ఇస్ ద మాన్యువల్గా ఉందండి. ఇఫ్ యూ వాంట్ సీ హియర్, జస్ట్ ఐఎమ్ యాడింగ్, కెన్ సీ హియర్, సి దిస్ ఇస్ సెల్లర్ లైన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఇస్ అవర్ టూల్ సెటప్. దస్ ఇస్ ఎంత బాగుంటుందండి. సో ఇది డైలీ క్యాండిల్లో. ఇప్పుడు మనం వీక్లీ క్యాండిల్కి వద్దాం. ఓకే, అంటే 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఇక్కడ చూసారా, యాజ్ ఏ థింక్ కిందకి కన్సిడర్ చేస్తే మీకు ఇప్పటి నుంచే చెప్తున్నాను, గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. గోల్డెన్ క్రాస్ ఫామ్ అయినప్పుడు ఇలా రీటెస్ట్కి వచ్చినా కానీ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దిస్ డైనమిక్ బ్యాండ్ సపోర్ట్ ఉంది చూసారా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. సో ఆబ్వియస్లీ అలాగే ఉంది అన్నట్టు. సో మార్కెట్కి ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది అంటే దట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇది బ్రేక్ చేస్తే మాత్రం TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే TP5ని బ్రేక్ చేసి ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ హయ్యర్ లెవెల్ TP6కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో వీక్లీ లెవెల్స్లో. కానీ ఇప్పుడు మనం చూద్దామా ఏమవుతుంది అంటే, లైక్ దిస్ ఓపెనింగ్ పాయింట్. ఓకే, దిస్ ఓపెనింగ్ పాయింట్, ఇట్స్ అ వీక్లీ ఓపెనింగ్ పాయింట్. ఓకే, this opening point act as a very strong. ఓకే, ఇది బ్రేక్ చేస్తేనే మనం అప్సైడ్ డైరెక్షన్ చూస్తాం. అదర్వైజ్ విల్ నాట్ సీ అప్సైడ్ దట్ మచ్ రేంజ్. ఓకే, బికాస్ వీక్లీ వాల్యూమ్ ఉంది, క్వార్టర్లీ వాల్యూమ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వీక్లీ ఓపెనింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంది. కాబట్టి దట్ ఈస్ ద కీ పాయింట్ అంటాను నేను, కీ పాయింట్. సో యాజ్ కీ పాయింట్ బేస్ మీద మనం 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేద్దాం. ఓకే, సో కీ పాయింట్ బేస్ మీద 30 minutes యూస్ చేస్తే యూ విల్ గెట్ టుమారో లెవెల్స్ వస్తాయండి. టుమారో లెవెల్స్కి మనం ఏం చేస్తాం, యూ నో ఇట్ కదా, ట్రెండ్ అనలైజర్ ఆఫ్ చేసి ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్ యాక్టివేట్ చేసి జస్ట్ టుమారో మాత్రమే క్లిక్ ఆన్ చేస్తాను. టుమారో మాత్రమే క్లిక్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, స్టిల్ అగైన్ ఇక్కడ కూడా గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఆర్ సపోర్ట్ పడితే ఎంతవరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి కూడా చూద్దాం. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే సపోర్ట్ పడితే మాత్రం మార్కెట్ దిస్ TP1 ఆర్ TP2 వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ స్ట్రాంగెస్ట్ అయితే TP1కి కిందకి కన్సిడర్ చేస్తాను. ఇది బ్రేక్ చేస్తే మాత్రమే TP2 అండి. ఓకే, రేపు టుమారో ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకున్న లెక్క ప్రకారం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే, సో మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే, ఓకే, మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఒక 10 points మాత్రమే ఉంది. అంటే ఫ్లాట్ ఓపెనింగ్ కనబడుతుంది. ఇట్స్ ఎ ఫ్లాట్ ఓపెనింగ్, అంటే ఈ రేంజ్లోనే కనబడుతూ ఉంది. ఇఫ్ ఇలా ఉన్నప్పుడు ఓపెనింగ్ పాయింట్ యొక్క వీక్లీ ఓపెనింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ వాల్యూమ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం సెల్ సిగ్నల్ అండ్ కింది వైపు మన రేంజ్ ట్రాకర్ కింది వైపు ఉంటే మాత్రం మనం ఓవర్ మార్కెట్ని కింది వైపు చూద్దాం. ఎక్కడ వరకు అంటే అంటిల్ ఇట్ విల్ సపోర్ట్ రీచ్ అయ్యే వరకు, ఐదర్ TP1 ఆర్ TP2 వరకు. TP0 బ్రేక్ అయితే పక్కా TP1 వరకు వెళ్ళిపోయింది. ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది బ్రేక్ చేస్తేనే TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్స్ పాయింట్స్. దిస్ ఈజ్ అ సపోర్ట్ సైడ్. ఇన్ కేస్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేసింది అంటే, అండ్ వీక్లీ ఓపెనింగ్ పాయింట్ అండ్ వీక్లీ వాల్యూమ్ని కూడా బ్రేక్ చేసి ఉంది అంటే మాత్రం, ఓకే, ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ TP4 వరకు ఉంటుందండి. యాజ్ పర్ మార్కెట్ యొక్క సైకాలజీ ప్రకారంగా అయితే ప్రీవియస్ డే ఫాల్ అయిందంటే TP2 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. మార్కెట్కి మన ఇండికేటర్ ప్రకారంగా TP2 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే యాంటిసిపేషన్ టు ఎక్స్పెక్టేషన్స్ ఇస్ TP4 వరకు చూడొచ్చు. TP3 ఫస్ట్, దెన్ TP4 వరకు చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఈ గ్యాప్ని కవర్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ కవర్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇమీడియట్ కాదు, ఓకే, రేపే కాదు, ఎల్లుండైనా ఆ త్వరగానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇందాక హైయర్ టైం ఫ్రేమ్లో చూపించాను కదా, ట్రెండ్ లైన్కి డైనమిక్ సపోర్ట్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది వాలటైల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్లో, క్యాండిల్ యొక్క హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో దాని ప్రకారంగా ప్లాన్ పక్కాగా చేయొచ్చు మీరు. ఓకే, మార్కెట్ని ఎంత ఈజీగా చూస్తే అంత ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ అయితే ఇదే ప్లాన్, సేమ్ యాజ్ ద సెన్సెక్స్ గురించి చూస్తే సెన్సెక్స్లో కూడా ఇలాగే ఉంటుందండి ప్లాన్. జస్ట్ డైరెక్ట్ 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతున్నాను. సెన్సెక్స్లో అయితే యూ కెన్ సీ ఇట్. ఓకే, సో విల్ గో అండ్ సిక్ టుమారో లెవెల్స్ మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ చూస్తే TP4 స్ట్రాంగెస్ట్గా ఉంది, TP2 ఈజ్ ద సపోర్ట్ అండ్ TP2 ఈజ్ ద రెసిస్టెన్స్. ఇది బ్రేక్ చేస్తేనే ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. TP3 అండ్ TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో హోప్ గైస్ సెన్సెక్స్ రేపు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. చాలా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఈ రోజు లెవెల్‌తో కంపేర్ చేస్తే రేపు కొంచెం వైడ్‌గా ఉన్నాయి కాబట్టి, ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి, సో ఆబ్వియస్లీ ఏమవుతుందో తెలుసు కదా! డికే కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సాలిడేషన్ రోజు టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్కాల్పింగ్ చేయండి. లేదంటే బెటర్ టు అవాయిడ్ చేయండి. ఓకే. సెన్సెక్స్ చాలా బెస్ట్‌గా పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకేనా గైస్? మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయలేదా? ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఇది ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా కానీ షేర్ చేయండి. దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి బ్యాంగ్ చేస్తుందా? ఆర్ రియల్‌గా ఉందా లేదా కూడా చూద్దాం. సో ట్రెండ్ అనలైజర్ యూజ్ చేస్తున్నాను. ఓకే. విత్ హైయర్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ చూసారా? బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే రేంజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కిందికి రావడానికి ట్రై చేస్తూ ఉంది. అంటే ఇది సస్టైనబిలిటీ అంటే ఈ ట్రెండ్ అనేది రియల్ ట్రెండా ఆర్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద ట్రెండా అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్. ఇటు మనం నిఫ్టీలో చూస్తాం, అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తాం. ఓకేనా? సో ఓపెనింగ్ పాయింట్ని యాజ్ వెల్ యాజ్ ఈ పాయింట్ మీద ఉంటుంది. చూద్దాం. ఓకే. జస్ట్ 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను అండి. ఎక్కువ కూడా యూస్ చేయట్లేదు. జస్ట్ 1 hour టైం ఫ్రేమ్ కూడా చూస్తే మీకు అసలు వీక్లీలో ఏంటి అనేది అర్థమైపోయింది. సో ఇక్కడ చూడండి. సో TP4 పైన ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈ బయ్యర్ పాయింట్ ఇది. అండ్ బ్రేక్ చేస్తే ఈ రేంజ్ వరకు అండ్ రెసిస్టెన్స్ అయితే ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. వి కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్ అండ్ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ ఫర్ దట్. రేపటి అనాలిసిస్ లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. టుమారో సెషన్ గురించి మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సో టుమారో సెషన్ గురించి డిస్ప్లే చేస్తే ఇక్కడ చూసారా? సో దిస్ లెవెల్స్ విల్ బి వెరీ థింగ్ అన్నట్టు. సో TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది బాగా. ఓకే. సో TP1 ఆల్సో హయ్యర్ హై ఫామ్ చేసింది. కాకపోతే ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ కొంచెం వైడ్గా ఉన్నాయి కాబట్టి సో మోస్ట్లీ మార్కెట్ అయితే TP1 నాకు తెలిసి ఇది వీక్లీ వాల్యూమ్ ఈ రేంజ్లో కనబడుతుంది. సో ఇదే చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ అనేది ఎస్టిమేట్ చేస్తుంది. ఓకే. ఇదే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్. అండ్ వాట్ అబౌట్ రెసిస్టెన్స్ అంటే నా లెక్క ప్రకారం అయితే ఫస్ట్ ఇండికేటర్కి ఇది అండి. ఓకే. TP2 ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇక్కడే సెల్లర్స్ చాలా మోస్ట్గా యాక్టివేట్ అయ్యి ఉంటారు. ఓకే. ఇది బ్రేక్ చేస్తే మాత్రం TP3 అండ్ TP4 వరకు వెళ్ళే ఛాన్స్. TP4 డౌటే, బట్ TP3 వరకే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇది బ్రేక్ చేస్తేనే TP3. అదర్వైజ్ మార్కెట్ అయితే ఈ రేంజ్ టు ఈ రేంజ్లోనే ప్లే అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఇంత రేంజ్లో ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 494 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ 1 or 2% అచీవ్మెంట్ కంప్లీట్ అయింది. ఓకే. ఇఫ్ యు సీ హియర్ TP7 వరకు వెళ్ళింది. ఈవెన్ లైవ్లో మీరు చూసుంటే TP7 టచ్ చేసింది. టచ్ చేసి కొంచెంసేపు ఉండి మళ్ళీ రిజెక్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ TP4 వరకు వచ్చి ఆగిపోయింది. దాట్ ఈస్ ద ఫర్ ఎల్లో బ్యాండ్స్. ఇట్స్ వెరీ హ్యూజ్గా ప్రాపర్గా ఉంటుందండి. ఒక వ్యూ వరకు వెళ్తే ఆ వ్యూని మనం కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయండి. ఐదర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. యాజ్ అ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తే మాత్రం కొట్టచ్చు పక్కాగా. రోజు ట్రేడ్ చేయాలని లేదు కదా, రోజు ప్రాఫిట్ తీయాలని ఏం లేదు కదా. మంచి పాయింట్స్ ఎప్పుడు వచ్చినా కానీ తీసుకోవడం బెస్ట్. దాట్ ఈస్ ద థింగ్. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మన ఛానల్కి గ్రోత్ అవుదాం, మీరు గ్రోత్ అవుదాం. మిమ్మల్ని గ్రోత్ చేస్తాను అండ్ నా ఛానల్ని కూడా మీరు గ్రోత్ చేయాలి. అది మీ చేతుల్లో మీదే ఉంటుంది. ఓకేనా? ఉంటా మరి. జాగ్రత్త. బాయ్. ట్రేడ్ చేయండి.